వేదిక పైన ఉన్నటువంటి ముందుగా యాదగిరి గౌడ్ గారు పద్మమోహన ఆర్ట్స్ 35 ఏళ్లగా సినీ రంగ ప్రముఖులను అలాగే సామాజిక కార్యక్రమంలో ఉన్న చాలా గొప్ప గొప్ప వ్యక్తులను సన్మానించడం ద్వారా నిజంగా ఈ సమాజంలో మేలు చేసేవారిని ప్రోత్సహించడమే. మీరు చూశారు స్వర్ణ కంకణం ఇది అచీవ్మెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ మీరు చూస్తే వారు సెలెక్ట్ చేసిన వారిని చూస్తే వారికి సినీ రంగం పట్ల సినీ ప్రముఖుల పట్ల ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. మా బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, అలాగే ఇవాళ మాది గ్రేట్ లెజెండ్ మా మను గారు. వారికి ఇందాక సుమన్ గారి గురించి చెప్పారు ఇందాక వేదిక పైన. ఎస్, సుమన్ గారు కొన్ని వందల చిత్రాల్లో గొప్ప గొప్ప వేషాలు గొప్ప గొప్ప పాత్రలు వేశారు. ఎ గ్రేట్ హీరో టు అవర్ ఇండస్ట్రీ. మీకు సుమన్ గారిని చూస్తే కిన్నరసాని పాట గుర్తొస్తుందేమో. నాకు మా బాబాయ్ టీ కృష్ణ గారు వారితో తీసిన నేటి భారతంలో మానవత్వం పరిమళించే మంచి మనసుకి స్వాగతం, ఈ పాట ఆయన కోసమే రాసినట్టు నాకు అనిపిస్తుంది. అంత గొప్ప మనిషి. అలాగే మిత్రులు, నాయకులు, బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్ గారు. ఇప్పుడు ఇవాల్టి హీరో, టుడేస్ హీరో ఈజ్ అవర్ మను గారు, నాగూర్ బాబు గారు. వారు మా నాన్నగారు మాదాల రంగారావు గారి సినిమాల్లో పాటలు జనరల్గా అందరికీ తెలుసు, చాలా సూపర్ హిట్ పాటలు. ఆకాశ మార్గాన వేరుస్తున్న సినీ ప్రపంచాన్ని, యువతరాన్ని కదిలించి వారి గుండెలో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజా చేత విప్లవ శంఖం పూరించిన పాత్రల్లో అనేక గొప్ప పాటలు ఉన్నాయి. ఆ గొప్ప పాటలు పాడిన, చాలా గొప్ప పాటలు పాడిన ఘనత మనో గారిది. వారు మా నాన్నగారికే కాదు, నేను మొదటిసారిగా హీరోగా నేను సైతం అంటూ వస్తే నాకు కూడా పాడే భాగ్యం, వారి వాయిస్ నా పాత్రకు కూడా ఉండే భాగ్యం మాకు దక్కింది. అందుకని వారికి మా కుటుంబం తరఫున ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎంతమంది అగ్ర హీరోలు, గొప్ప హీరోలు, మహామహులు అందరికీ వారి వాయిస్, మా హీరోలందరికీ వారి వాయిస్ ద్వారా వచ్చిన గొప్ప గొప్ప హిట్ సాంగ్స్ ఇచ్చిన ఘనత ఉంది. కాబట్టి వారికి సవినయంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు యావత్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుండి, అందులో ఉన్న ఆఫీస్ బీరర్స్ తరఫు నుండి, అందరి సభ్యుల తరఫు నుంచి ఒక మహాగాయకుడికి దాదాపు 35,000 పాటలు, 35,000 పాటలే కాదు, వారు చేసిన నటన నాకు వారు యాక్టర్గా కూడా చాలా ఇష్టం. అద్భుతమైన నటులు. అలాగే లైవ్ కన్సర్ట్స్. ఈ సినిమాలో ఒక పాట పాడటం ఆయనకి అది పెద్ద పని కాదు. ఒక లైవ్ కన్సర్ట్ ఇవ్వటం అనేది అది చిన్న విషయం కాదు. ఒక్కొక్కసారి 4-5 గంటల పాటు కంటిన్యూస్గా పాడాలి. అలాంటి కొన్ని వందల లైవ్ కన్సర్ట్స్ కొన్ని వందల దేశాల్లో ఇచ్చిన మహానుభావుడు. నాకు యాదగిరి గారు మంచి మిత్రులు. ఆయన మీరు రావాలండి ఫంక్షన్కి అంటే, ఏం ఫంక్షన్ అండి అంటే, మనో గారికి లైఫ్ అచీవ్మెంట్ ఇస్తున్నామండి అంటే, చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారండి ఓ గొప్ప వ్యక్తికి. ఎందుకంటే మా తెలుగు ఇండస్ట్రీలో మేల్ సింగర్స్లో మహానుభావులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే
మా నాన్నగారి సినిమాలు అన్నిటికీ మాకు మను గారితో ఎప్పటి నుంచి పరిచయం అంటే అన్నిటికీ మాకు చక్రవర్తి గారు. ఆయన అన్నారే, వారి అసలు పేరు అప్పారావు గారు. ఆయన సినిమాలో అప్పారావు గారు కూడా వేషం వేయించడం జరిగింది. మరి అలాంటి చక్రవర్తి గారి దగ్గర నుంచి ఈ మహాగాయకుడు మాకు పరిచయం. అలాగే అక్కడి నుంచి బయలుదేరి ఇవాళ ఇండస్ట్రీలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత లేదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈక్వల్గా ఆయన లేని లోటును కానీ తీర్చగలిగిన మహాగాయకుడు మను గారు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఇవాళ సన్మానించుకోవటం అనేది ఈ పద్మమోహన అవార్డ్స్కే చాలా గౌరవాన్ని ఇచ్చింది, ఈ వేదికకే చాలా గౌరవాన్ని ఇచ్చింది. యాదగిరి గారు, మీరు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని ఇవ్వటం చాలా గొప్ప విషయం. కానీ నాకు తెలిసి మనో గారికి ఇంకో లైఫ్ అచీవ్మెంట్ కూడా ఉంది. దిస్ ఈజ్ ది బిగినింగ్. ఆయన ఇంకా ఎన్నో అచీవ్ చేయాలని అంత గొప్ప దంపతులకి అలాగే లైఫ్ అచీవ్మెంట్ ఇస్తూ వాళ్ళు చేసిన కృషికి వాళ్ళ మిసెస్ని కూడా ఎప్పుడూ ప్రతిసారి పిలిచి, ఎందుకంటే వీళ్ళని భరించడం వాళ్ళే కదా, అంత వర్క్ షెడ్యూల్లో తోడుగా ఉన్న వాళ్ళతో సహా చేయటం చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలని, అలాగే ఒక్క ఫిల్మ్ ఇవాళ నిజానికి ప్రభుత్వాలు చేయాల్సిన అవార్డ్ ఫంక్షన్ని మీరు మీ వంతు కర్తవ్యంగా మీరే అటు టీవీ ఇండస్ట్రీలో అద్భుతమైన అవార్డ్స్ చేస్తున్నారు, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో అద్భుతమైన అవార్డ్స్ చేస్తూ కళాకారులకి కావాల్సింది గుర్తింపు. మీరిచ్చే ఈ గుర్తింపు ద్వారా వారు ఇంకా మరింత గొప్ప కార్యక్రమం చేస్తారని, మీరు ఇలాంటి పద్మమోహన అవార్డ్స్ ఒక 35 ఏళ్లే కాదు, వీళ్ళు ఇంకా 50 years ఆఫ్ పద్మమోహన అవార్డ్స్ కూడా మేము చూడాలని, ఇలాగే మా ఇండస్ట్రీలో ఉన్న కళాకారుల్ని, గొప్ప వ్యక్తుల్ని, సామాజిక కార్యకర్తల్ని మీరు నిజంగా ప్రోత్సహించాలని. ఎందుకంటే మా సిద్ధాంతం ఒకటే, చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి ఈ పాటలు, ఈ సినిమాలు, ఈ కళలు, ఈ అవార్డ్స్ మనకెందుకురా, కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా.